నమస్తే K24 న్యూస్. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 16-17 వార్డులలో మున్సిపల్ అధికారులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ గృహజ్యోతి పథకం, ఇందిరా మహిళ పథకం, కొత్త పింఛన్లపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ కొందరికి ఇండ్లు మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలు అందరికీ చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు యాడారం ప్రియాంక, లోలం శ్రీను, మున్సిపల్ అధికారులు, మహిళా సంఘాలు, విద్యుత్ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. గృహజ్యోతి 200 యూనిట్ల వరకు ఫ్రీ అని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. ఇందిరమ్మ ఇల్లులు అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇల్లులు ఇస్తాన్నది. ఇప్పటికీ ఇందిరమ్మ ఇల్లులు వచ్చినాయి 2 మా వార్డులో. చాలా మంది, ఇంతమంది అర్హులు ఉంటే వచ్చినాయి 2. గృహజ్యోతి అయితే సగం మందికి రాదు, సగం మందికి వస్తుంది. సబ్సిడీ అన్నాడు, ప్రతి నెల సబ్సిడీ పడుతుంది. 500 రూపాయల సబ్సిడీ, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అన్నాడు. ఒక్కసారి అంటే ఒకసారి పడ్డది మా డాడీ అకౌంట్లో. ఇక్కడ ఉన్న వాళ్ళకైతే ఎవరికి వాళ్ళే, నాకు తెలిసి ఎవరికైనా పడ్డది, అందరికీ పర్లేదు. జీరో. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందో అర్థమైతే లేదు. 99 రోజుల పాలన, స్వచ్ఛ భారత్, స్వచ్ఛంగా ఉండాలా, 99 రోజులు మొత్తం మంచి నీట్గా చేస్తాం. ఇవన్నీ సభలు పెట్టుర్రి, అర్హులైన వాళ్ళందరినీ రమ్మనూరి, అప్లికేషన్లు తీసుకోరి. ఈ అప్లికేషన్లు తీసుకోపోతురు, ఆడ పోయి తీసుకుపోయి ఆడ చెత్త కుప్పల వాడేస్తారు తప్ప ఇంకోటి ఏం లేదన్న. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇందిరమ్మ ఇళ్ళకి అప్లికేషన్ ఇచ్చిరాక ఎంతమందికి వచ్చింది? ఈడున్న వాళ్ళకి వచ్చిందా? గృహజ్యోతి అందరికి వస్తుందా? ఈడున్న వాళ్ళందరికీ పెన్షన్లు ఎవరైనా అప్లై చేసిరా? పెన్షన్లు అప్లై చేసుకున్న వాళ్ళకైనా వచ్చిందా? ఎవరికి వస్తలేవన్నా. సబ్సిడీ, గ్యాస్ సబ్సిడీ ఎవరికైనా వచ్చిందా? ఈడున్న వాళ్ళు అందరు అప్లై చేసుకురా గ్యాస్ సబ్సిడీ? ఎవరికి రాదన్న. ఒట్టిగా వార్డు సభలను పెడుతురు, టైంపాస్ చేస్తురు తప్ప ఇంకోటి ఏం లేదు. ప్రభుత్వము మేము ఇచ్చేస్తాము, ఇందిరమ్మ ఇల్లులు ఇస్తాం, ప్రతి ఒక్కళ్ళకి ఇస్తాం, గృహజ్యోతి ఇస్తామంటే ఎవరికి ఇచ్చింది లేదు, ఏం చేసింది లేదు. టైంపాస్ చేస్తున్నారు, పోతున్నారు. గవర్నమెంట్ వీడికి ఆఫీసర్లను పిలవాలా, వీడికి రావాలా, టెంట్లు వేయాలా, కూర్చుండబెట్టాలా, పోవాలా. కానీ ఏం పథకాలు అయితే సరిగ్గా అందుతలేవు. కాబట్టి ఇది ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్ళి మీరు మీడియా మిత్రులు అందరూ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలని కోరుతున్నాను. ఇచ్చాను. నాకు ఈరోజు ఒక్క బిందె నీళ్లు కూడా లేవు. పక్కింట్లో మోటార్ పెట్టి నేను వాటర్ తీసుకున్నా. నిన్న కౌన్సిలర్ వచ్చి గడ్డి కోపించిండు. నేను అది ఫోటో పెట్టిన, మోర్ నిండింది, గడ్డి ఉన్నదని ఫోటో పెట్టాను. ఫోటో పెడితే కౌన్సిలర్ గారు నా గ్రూప్లో నుంచి నా నంబరు రిమూవ్ చేయబడింది. అంటే నేను వార్డులో లేనా, వార్డు సభ్యురాలను కాదా? నాకు 3 నెలలుగా 4 నెలలుగా నల్ల నీళ్ళే లేవు. నాకు నల్ల బిల్లు నేను ఎట్లా కట్టాలి? నా నల్ల ఎవరు రిపేర్ చేస్తారు? చేసింది వాళ్ళే, రిపేర్ చేయాల్సింది కూడా వాళ్ళే. నేను 3 నెలల పైన అవుతుంది. అవును, 16వ వార్డు ప్రియాంక, కొత్త కౌన్సిలర్ ప్రియాంక గారు. మధ్యలో ప్రచారంలోనే వెళ్ళిపోయింది. ప్రచారంలోనే ఆవు పడ్డది. దాన్ని తీయపోతే తీస్తూ జేసీబీ తోటి నల్ల పోయింది. ఎవరు రెస్పాన్స్ లేదు. అక్కడ కూడా కంప్లైంట్ ఇచ్చిన 3 నెలలాయే, దీనికి కూడా ఎవరు రెస్పాన్స్ లేదు. నాకు ఇవాళ బిందె వాటర్ కూడా లేవు. పక్కింట్లో నుంచి మోటార్ పెట్టి నేను వాటర్ తీసుకున్నా. ఈరోజు మన 440 బిల్స్ శాంక్షన్ అయినాయి. ఇంకా కొన్ని పెండింగ్లు ఉన్నాయి. అవి కూడా అప్లికేషన్ పెట్టుకుంటున్నారు 17th వార్డులో. అవి కూడా ఇందిరమ్మ ఇల్లు ఎన్ని శాంక్షన్ అయినాయి? ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులు 21 శాంక్షన్ అయినాయి, 8 పూర్తి అయిపోయినాయి, 1 పెండింగ్లో ఉన్నది. ఇంకా మిగతా వాళ్ళేమో వాళ్ళు కొంచెం కరప్షన్ వల్ల ఆపేసడం జరుగుతుంది. అది కూడా తొందరలో చేయాలని కోరుతున్నాం. మన జీరో బిల్లులు వచ్చేసి 440 శాంక్షన్ అయినవి ఉన్నాయి. ఇంకా కాని వాళ్ళు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఇందిరమ్మ ఇల్లులు 21 శాంక్షన్ అయితే 8 కంప్లీట్ అయినాయి, ఇంకొకటి పెండింగ్ ఉన్నది. అవి కూడా త్వరలో చేయాలని ప్రభుత్వాన్ని విన్నపమిస్తున్నాము. ఇంకా వాటిలో ఎలాంటి సమస్యలు మీ ముందుకు వస్తున్నాయి, ఎలా తీర్చుతున్నారు? వార్డులో వచ్చే సమస్యలు మన ఇందిరమ్మ ఇల్లుల కోసం వస్తున్నారు. అలాగే జీరో బిల్లుల కోసం కూడా అప్లికేషన్ పెట్టుకోవడం జరుగుతుంది. అలాగే మన పెన్షన్ల కోసం కూడా అప్లికేషన్ పెట్టుకోవడం జరుగుతుంది.
మన గ్యాస్ బిల్లుల దాని గురించి కూడా అప్లికేషన్ పెట్టుకోవడం జరుగుతుంది. అలాగే మన రేషన్ కార్డులు అవి కూడా అప్లికేషన్లు వస్తున్నాయి, అవి కూడా అప్లికేషన్ పెట్టుకోవడం జరుగుతుంది. ఇవి ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్లడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి మన ప్రభుత్వం సహకరించి అందరికీ జనాలకు ప్రజలకు ప్రతి ఒక్కరికి శాంక్షన్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అశోక్నగర్ కాలనీ, స్నేహపూర్ కాలనీ 17వ వార్డులో చూసుకున్నట్టయితే మౌలిక వసతులు ఎండాకాలం కాబట్టి కొద్దిగా నీటి వసతి చాలా ఇబ్బంది ఉంది. అదేవిధంగా రోడ్లు, మోర్లు, అదేవిధంగా అశోక్నగర్ కాలనీకి ఎంట్రీ అయ్యేటప్పుడు గాంధర్ మాసం నుంచి మొదలుకొని కొత్త బస్ స్టాండ్ వరకు రోడ్డు బాగాలేదు. దాంతోపాటు ఇంకా ఇక్కడ నుంచి అశోక్నగర్ నుంచి మొదలుకొని స్నేహపూర్ కాలనీ, ప్రగతి నగర్ వరకు కూడా రోడ్లు బాగాలేవు. దాంతోపాటు చాలా మౌలిక వసతులు, మోర్లు, డ్రైనేజీలు వీటన్నిటి కూడా ఈ యొక్క గవర్నమెంట్ పరిష్కరించి అందరి సమస్య పరిష్కరించాలని మా యొక్క విజ్ఞప్తి. నిజానికి ఇల్లు లేదు, కిరాయి కట్టుకుంటున్నాం. డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చింది, నెంబర్లు వచ్చినాయి, మున్సిపాల్లో వచ్చినా కూడా ఇవ్వలేదు, నెంబర్ రాలేదు, ఇల్లు లేదని చెప్తున్నారు. డబుల్ బెడ్రూమ్ నెంబర్లు కూడా ఉన్నాయి, మా సార్ది ఉంది, నాది ఉంది, కానీ అక్కడికి వెళ్ళినా లేదని చెప్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాలంలో అన్ని కరెక్ట్ గా ఉన్నాయి, 0 బిల్ వచ్చింది, గ్యాస్ ఓకే అయింది, అన్ని కరెక్ట్ ఉన్నాయి, కానీ ఇల్లు లేదు. మరి ఇల్లు ఎప్పుడు ఇస్తారా, ఏం డబుల్ బెడ్రూమ్ అంటున్నారు. అదొక్కటి నా విన్నపం మీద మేము చాలా బాధలో ఉన్నాం. బతుకు తెరువు గురించి అక్కడ ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చి బతుకుతున్నాం. ఇల్లు గురించి నా సమస్య, కొంచెం దయచేసి నా గురించి ఆలోచించి ఇల్లు ఇప్పియాలని నేను మనవి చేసుకుంటున్నాను. 16వ వార్డు మాది, పేరు షేక్ సైదాది. గృహజ్యోతి లబ్ధిదారులండి 1207 మంది. ఇప్పటికీ 1,13,000 అమౌంట్ లబ్ధిదారులండి. ఇది పర్ మంత్. డ్వాక్రా సంఘాలు 20 ఉన్నాయండి. 69 లక్షలు లోన్స్ వచ్చాయి ఇప్పటి వరకు. పావలా వడ్డీ 41,346 అండి. పెన్షన్ 406. బీడీ పెన్షన్స్ కూడా 158 మంది అండి. వితంతు పెన్షన్స్, బీడీ పెన్షన్స్, ఏజ్ పెన్షన్స్ ఇవి మీరు అప్లై చేసుకోవచ్చండి. ఎవరైనా మన వార్డు సభ్యులు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవచ్చండి. మరి